ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థలి కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. కేసు వాపసు తీసుకోవని విజిల్ బ్లోయర్ సిట్ బృందంలో ఓ అధికారి నుంచి వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. సిట్ అధికారి మంజునాథ గౌడ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విజిల్ బ్లోయర్ న్యాయవాది దృష్టికి తీసుకెళ్లగా కేసు పెడతానన్న విజిల్ బ్లోయర్ తరపు న్యాయవాది చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజిల్ బ్లోయర్ ఆరోపణల్ని సిట్ సీనియర్ ఆఫీసర్ కొట్టిపడేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 9-10 ప్రదేశాల్లో తవ్వకాలు జరపగా ఆనవాళ్లు దొరకలేదని సమాచారం. ఇప్పటికే 6వ ప్రదేశంలో దొరికిన 25 ఎముకలను బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్కు అధికారులు పంపారు. ధర్మస్థలి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ధర్మస్థలిలో ఉన్నాము మనం. ఈ ధర్మస్థలిలో గత వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నటువంటి శానిటరీ వర్కరు ఒక అతను తాను దాదాపు 100 శవాల మేరకు పూడ్చిపెట్టానని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అటు డీజీపీకి, పోలీసులకు, అటు న్యాయస్థానానికి రెండింటికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇవాళ ప్రభుత్వం స్పందించి ఇక్కడ పూడ్చిపెట్టిన ప్రాంతంలో మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే ఫారెస్ట్ లోపలనే పూడ్చాడని చెప్పేసి పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోనే తవ్వకాలు అయితే గత 6 రోజులుగా తవ్వకాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పరదాలు కట్టి లోపల పక్క తవ్వకాలు అయితే సాగిస్తూ వస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలోనే దాదాపు ఇప్పటి వరకు 13 ప్రాంతాల్లో తాను పూడ్చానని చెప్పేసి న్యాయవాదులు కోర్టుకి అయితే ఫిర్యాదు చేశారు. దాని మేరకు 13 ప్రాంతాల్లో కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిన తవ్వమనిసి తవ్వి వాటి యొక్క ఆధారాలన్నీ కూడా తీయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారు. తవ్వకాలు కొనసాగిస్తూ వస్తున్నారు. 9వ నంబర్ వద్ద, అంటే 9వ పూడ్చినటువంటి ప్రాంతంలోనూ, అలాగే 8, 6 ఆ 3 ప్రాంతాల్లో మాత్రం అవశేషాలు దొరికాయని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 24 మందికి సంబంధించినటువంటి అవశేషాలను ఐడెంటిఫై చేసి వాటిని అంటే అవశేషాలకు సంబంధించిన అంటే పుర్రెలు, ఎముకలు వీటిని తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించామని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. అయితే కోర్టు ఆదేశానుసారం ఎలాంటి ఇది లేకుండా అత్యంత పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఎవరు అక్కడ ఈ తవ్వకాలకు వెళ్ళేటువంటి అధికారులు, అలాగే అక్కడ ఉండే వర్కర్లు, పోలీసులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, టెక్నికల్ వస్తువులు ఏది యూజ్ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాని మేరకు ఎలాంటి ఇది లేకుండా ఈవెన్ మీడియాను కూడా అనుమతించకుండా పకడ్బందీగా అయితే ఈ కార్యక్రమం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 24 పుర్రెలను అయితే ఐడెంటిఫై చేశారు. అవి జెంట్స్వా, లేడీస్వా అనేది ల్యాబ్ ద్వారా ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఏ సమయంలో అంటే ఏ ఏజ్ వాళ్ళు ఇక్కడ మృతి చెందారు, ఏ ఏజ్ వారి కళేబరాలను ఇక్కడ పూడ్చిపెట్టారు, అలాగే వాళ్ళ వయసు ఎంత, అలాంటివన్నీ కూడా, అలాంటి ఎవిడెన్స్ అన్నీ కూడా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ వారు ఐడెంటిఫై చేస్తారు. దానికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఇదే క్రమంలోనే ఇవాళ పోలీసులు ఇక్కడ చూడొచ్చు, అంటే నిన్న జరిగినటువంటి తవ్వకాల్లో వర్షం కారణంగా మొత్తం వాళ్ళ వర్క్కి అయితే అడ్డంకి కలిగింది. దాని మేరకు ఇవాళ కూడా ఇవాళ మళ్ళీ ఇంకా వచ్చి ఇవాళ ఆదివారం వస్తారు రారు అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇక్కడ చూడొచ్చు, మన ఈ లోపల తవ్వకాలు అయితే చేశారు, తవ్వకాలు చేపట్టు ఆధారాలు అయితే సేకరించారు. అయితే ఇలాంటివన్నీ కూడా బయటపడకూడదు అని చెప్పేసి కోర్టు ఆదేశానుసారం పరదాలు కట్టేసి మరి ఈ మొత్తం గోప్యంగా అయితే సాగుతున్నారు. ఎలాంటి సమాచారం బయట ఇవ్వకుండా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే పూర్తి ఆధారాలు ఇప్పుడున్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం చూస్తూ ఉంటే దాదాపు 24 మందిది మాత్రం ఐడెంటిఫై అయింది. 24 మందికి సంబంధించిన పుర్రెలు అయితే సేకరించారు, వాటిని ల్యాబ్కి అయితే పంపించారు అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇంకా ఉన్నాయి. 11వ ప్రాంతం, 12వ ప్రాంతం, 13వ ప్రాంతం, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ తవ్వకాలు అయితే కొనసాగిస్తారు. ఇవాళ సండే కాబట్టి వస్తారా రారనేది ఒక సందిగ్ధత. అయితే వస్తే కంటిన్యూగా ఇవాళకే వర్క్ స్టార్ట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు దాదాపు 9 అయిపోతుంది, 9:30 అవుతూ ఉంది. ఇంతవరకు ఇక్కడ పనిలో వర్కర్లో నిమగ్నం కాలేదంటే ఇవాళ రారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదే మరో కాసేపట్లో తెలుస్తుంది, ఇవాళ వస్తారా రారు అనేది కరెక్ట్గా తెలుస్తుంది.
అయితే ఈ సేకరించినటువంటి ఈ అవశేషాలన్నింటినీ కూడా ల్యాబ్కి పంపించి దాన్ని క్షుణ్ణంగా పరీక్షలు అయితే సాగిస్తున్నారు. అంటే ఇదివరలోనే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. ఇప్పటికిప్పుడే దాదాపు మూడు నెలలు, ఈ 30 రోజుల క్రితం అతను పారిశుద్ధ్య కార్మికుడు అయితే కంప్లైంట్ వచ్చి ఇచ్చారు. తాను అనేక మంది డెడ్ బాడీని ఇక్కడ పూడ్చిపెట్టానని చెప్పేసి దాని మేరకు ప్రభుత్వం స్పందించి వాళ్ళ విచారణ అయితే సాగుతూ ఉంది. అయితే ఇది కాకుండా విచారణ సాగుతున్న క్రమంలోనే ఈ శవాలు అంటే మిస్ అయినటువంటి వారి కేసులు ఆల్రెడీ కొన్ని అయితే ఫిర్యాదు స్వీకరించారు పోలీసులు, మరికొన్ని అయితే స్వీకరించలేదు. అలాంటి వాటినన్నింటిని కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఈ సేకరించినటువంటి ఫిర్యాదులు, అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఫిర్యాదులు, కంప్లైంట్ చేసి స్వీకరించినటువంటి ఫిర్యాదులు, అలాగే ఇక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ ద్వారా వచ్చే రిపోర్ట్స్ ఇవన్నీ బ్యారేజ్ చేసుకుని నిజంగా మిస్ అయిందా లేదా అనేది ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగే అవకాశం ఉంది. కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే ఈ పూడ్చిపెట్టినటువంటి ప్రాంతంలో ఈ సేకరణ అయితే మనం చూస్తాం. పూడ్చిపెట్టినటువంటి ప్రాంతంలో అవశేషాల సేకరణ అయితే కొనసాగుతూ ఉంది. సాయిద. ఓకే రవివర్మ, ఇప్పుడు పారిశుధ్య కార్మికుడు ఆరోపిస్తున్నట్టుగా కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇంకా అతనికి రక్షణ పెంచే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్, ఇదివరలోనే అతను చంపేస్తాము అంటే ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఈ ధర్మస్థలి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ ఉన్నది. ట్రస్ట్లో ఉన్నటువంటి 4 సభ్యులు ఇలాంటి అఘాత్యాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అయితే గతంలోనే అతన్ని చంపేస్తామని, కుటుంబాన్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించారు. వారి బెదిరింపు మేరకే అతను దాదాపు 2014లో వెళ్ళిపోయిన అతను 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఇట్లా జరుగుతూ ఉంది, ఇక్కడ ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పారు. దాంతో కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. కోర్టు ఆదేశించింది అతనికి రక్షణ కల్పించండి, అతని ఫ్యామిలీకి రక్షణ కల్పించండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు చేసింది. ఆ మేరకు పూర్తి భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. అలాగే ఎలాంటి తనకు భద్రతతో పాటు ఇంకోటేరంటే సాంకేతిక కొంతమంది శత్రువులు అంటే ఆశ్రమంలో ఇక్కడ ధర్మస్థలంలో ఉన్నటువంటి కమిటీ సభ్యుల నుంచి కూడా థ్రెట్ ఉండదు నాకు అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అలాంటి వారి జోక్యం ఎలాంటి ప్రమేయం లేకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తి పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపడతా ఉంది. ఇప్పుడు దీని మేరకే ఇవాళ కూడా అతను మొదటి రోజు ఏ ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు అని చెప్పి చూపించేసి పోలీసులకు చూపించి వెళ్ళిన తర్వాత పోలీసు సంరక్షణలోనే ఉండరు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ప్రొటెక్షన్ కల్పించారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, పోలీసు పరిరక్షణలో పహరాల్లో మీరు ఉంటారు, మీకు రక్షణ కల్పిస్తున్నాం అని చెప్పేసి డీజీపీ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు, రక్షణ కల్పిస్తున్నారు. అయితే కోర్టు ఆదేశానుసారమే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ప్రక్రియను 4 రోజులు కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే వర్షం కారణంగా 4 రోజులు అనేది ఇంకా వారం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. నిన్న కూడా దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు వర్క్ చేశారు. ఆ తర్వాత వర్షం కారణంగా నిన్న ప్రక్రియ ఈ గుంతలు తీసే ప్రక్రియ మొత్తం కూడా ఆగిపోయింది. ఇలాంటి వర్షం ఆటంకం వల్లనే అనుకున్న స్థాయిలో వర్క్లు అయితే త్వరగా పూర్తి కావడం లేదని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. సాయిత. ఓకే రవివర్మ, అది ఆయన చెప్పినట్టు అంటే పారిశుధ్య కార్మికుడు చెప్పింది దాదాపు 500 మంది ఖననం చేసినట్లుగా చెప్పాడు. కానీ చూస్తే 6వ ప్రదేశంలో మనకి కేవలం 25 ఎముకలే లభించాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఉన్న కేసు నీరుగార్చే ప్రయత్నం ఏమైనా కనిపిస్తోందా? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ 100%. అంటే ఈ ప్రక్రియ దాదాపు కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు అంటే తమ పాప అదృశ్యం అయిపోయింది, కనబడడం లేదు అనే ఫిర్యాదుల్ని కొన్నిటిని పోలీసులు అయితే స్వీకరించలేదు. కొన్ని అయితే కేసులు కట్టనే లేదు. అయితే కొన్ని శవాలను అతను ఈ నేత్రావతి నది సమీపంలోనే పక్కనే నేత్రావతి నది ఉండేది. నేత్రావతి నదిలో కూడా కొన్ని పారేశారని చెప్పేసి ఇదివరలో అతను చెప్పుకొచ్చాడు పోలీసులకి. అదే నదిలో పారేసిన శవాలు అయితే అది గల్లంతైపోయి ఉంటాయి. కాబట్టి ఈ పూడ్చిపెట్టిన వాటిని ఐడెంటిఫై చేసి తీసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కోర్టుకి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. కాబట్టి అందుకని ఇక్కడ పూడ్చిపెట్టిన చోట అయితే తవ్వకాలు అయితే సాగిస్తూ వస్తున్నారు. అయితే అతను చెప్పింది అయితే పూడ్చిపెట్టింది అయితే 100 దాకా ఉంటాయి, 100 దాకా ఉంటాయి అని చెప్పేసి అయితే పేర్కొన్నారు. ఆ మేరకే ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈ డెడ్ బాడీలు ఇప్పుడు నేత్రావతి నదిలో పడేసింది అలాంటివి అంటే లెక్కలకి రాని కారణంగానే వాటిని అతను ఐడెంటిఫై అతను చెప్పలేని పరిస్థితి అయితే నెలకొనింది. ఇక్కడ పూడ్చిన చోట ఆనవాళ్ళు ఉంటాయి అనే భావంతోనే పోలీసులకి న్యాయస్థానానికి అతను
పేర్కొన్నారు. ఆ ఇట పూడ్చిపెట్టిన చోట ఆనవాళ్ళు లభిస్తాయనే భావంతోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అందుకు దానికి తగ్గట్టుగానే ఇవాళ ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ఆనవాళ్ళు సేకరించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇది పూర్తిగా ఎన్ని ఆనవాళ్ళు బయటపడతాయి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటి వరకు అయితే దాదాపు 24 శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఐడెంటిఫై చేశారు. అయితే ఇంకా కొనసాగుతుంది. ఇంకా ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇంకా 11, 12, 13 ఈ 3 గుంటల్లో కూడా తవ్వే అవకాశం ఉంది. అది కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని అవశేషాలు ఇవన్నీ బయటపడతాయో తెలియాల్సి ఉంది సాయిగా.